శ్రీ మాత్రే నమః. ఆషాఢమాసం వచ్చింది అంటే చాలు ఆడవారంతా గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటాం. గోరింటాకును నూరి కాళ్లకు చేతులకు పెట్టుకుంటే ఎంతో అందాన్ని ఇస్తుంది ఈ గోరింటాకు. గోరింటాకును ఎంత పండితే అంత మంచి భర్త వస్తాడని పెద్దలు అంటూ ఉంటారు. ఇంత చక్కని అందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ గోరింటాకు ఎలా మొలకెత్తింది అని తెలుసుకుంటే మాత్రం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గౌరీదేవి తన స్నేహితులతో వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. అయితే గౌరీదేవి యొక్క ఒక రక్తపు చుక్క భూమి మీద పడుతుంది. ఆ రక్తపు చుక్క చూస్తుండగానే ఒక మొక్కగా మారి పెద్దదిగా మారుతుంది. ఇది చూస్తున్న గౌరీదేవి స్నేహితులు గౌరీదేవి తండ్రి పర్వతరాజుకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. అప్పుడు గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజు ఆమె భార్యతో సహా ఆ వనానికి వస్తాడు. అప్పుడు ఆ చెట్టు, నేను పార్వతీ రుధిరాంశతో జన్మించాను కదా, నా వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అదే సమయంలో పార్వతీదేవి ఆ చెట్టు ఆకులను కోస్తుంది. దాంతో ఆమె చేతులు ఎర్రగా మారిపోతాయి. పర్వతరాజు గౌరీదేవికి ఏమైనా అవుతుందేమోనని కంగారు పడతాడు. కానీ గౌరీదేవి మాత్రం తనకు ఏమీ కాలేదని, తన చేతులు ఎర్రగా అయినందుకు తనకు సంతోషంగా ఉందని చెబుతుంది. అది చూసిన పర్వతరాజు ఇకపై ఈ గౌరీ ఇంటి ఆకు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని, గౌరీదేవి రజస్వల సమయంలో ఉద్భవించింది కనుక ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, అతి ఉష్ణాన్ని అంటే అతి వేడిని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, స్త్రీల చేతులు కాళ్లకు పాదాలకు అందాన్ని ఇచ్చి మంగళకరమైన అంటే సుహాసిని వస్తువులలో ఒకటిగా ఖ్యాతిగాంచుతుందని పర్వతరాజు గోరింటాకుకు వరమిస్తాడు. మరి ఆ సమయంలో కుంకుమ కూడా గౌరీదేవితో ఇలా అడుగుతుందట, ఈ గౌరీ ఇంటి ఆకును స్త్రీలు నుదుటిన కూడా పెట్టుకుంటే నాకు అంటే కుంకుమకనమాట ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని ఆందోళన చెందుతుందట. అందుకు గౌరీదేవి కుంకుమకు అభయమిస్తుందట. ఈ గౌరీ ఇంటి ఆకును నుదుటన పెట్టుకుంటే అది పండదు అని అభయం ఇస్తుందట కుంకుమకు. ఇక ఎవరైనా నుదుటిన గోరింటాకు పెట్టుకుంటే అది పండదు. అలా అది గౌరీదేవి ఇంటిలో పెరిగింది కాబట్టి అది గౌరీ ఇంటి ఆకు అయ్యింది. అదే కాలక్రమేణా గోరింటాకుగా పిలువబడుతుంది. ఇక ఆషాఢంలో ఈ గోరింటాకు పెట్టుకోవడంలో ఉన్న కథను పరిశీలించి చూసినట్లయితే ఈ గోరింటాకు మొక్క సంవత్సరంలో ఒకసారి అంటే ఆషాఢ మాసంలో అన్నమాట. ఆషాఢ మాసంలో పుట్టింటికి అంటే గౌరీదేవి ఇంటికి వచ్చి వెళుతుందట. అయితే తాను అక్కడ ఉన్నప్పుడు కూడా భూలోకంలో తనను మర్చిపోకుండా ఉండాలని వరం కోరుకుంటుందట. అలా గౌరీదేవి గోరింటాకుకు ఇచ్చిన వరం వల్ల ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పిల్లలు పెద్దలు అందరూ గోరింటాకును ఇష్టంగా పెట్టుకుంటారు. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. ఇక ఈ గోరింటాకును ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనది. సాధారణంగా ఆషాఢం అంటే వర్షాకాలం. ఈ సమయంలో సూక్ష్మ క్రిములు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపించే సమయం. గోరింటాకు పెట్టుకుంటే అందులో ఉన్న ఔషధ గుణాల వల్ల ఋతువుల వల్ల మారే సంక్రమించే వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. గోరింట చెట్టు ఇంటి ముందు ఉంటే మంచిది అని కూడా అంటారు. గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆ చెట్టుకు వరమిచ్చాడట. సీతాదేవి రావణ చెరలో ఉన్నప్పుడు అంటే లంకలో ఉన్నప్పుడు తన బాధనంతా గోరింటాకుకు చెప్పుకునేదట. అలా చెప్పుకోవడం వల్ల ఆమెకు ఎంతో ఊరట లభించేదట. ఆ విషయం అయోధ్యకి వచ్చిన తరువాత శ్రీరామచంద్రునికి చెప్పిందంట. శ్రీరాముడు సంతోషించి ఎవరైతే తమ ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుతారో, ఆ చెట్టుకు నీరు పోసి నమస్కరించి ఇష్టాన్ని చూపుతారో అలాంటి వారికి
అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మరియు సకల సంతోషాలు కలుగుతాయని వరం ఇచ్చాడట. పెళ్లిగాని స్త్రీలు గోరింటాకును పెట్టుకుంటే మంచి భర్త కలుగుతాడని, పెళ్ళైన స్త్రీలు పెట్టుకుంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని శ్రీరామచంద్రుడు ఆ చెట్టుకు వరం ఇచ్చాడట. అందుకే ఇంట్లో గోరింటాకు చెట్టు పెంచుకోవాలి అంటారు. ఇక స్త్రీలు ఈ గోరింటాకును చంద్రునిలా అరచేతిలో పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. శరీర తత్వానికి అనుగుణంగా కొందరికి నారింజ రంగులో, మరికొందరికి ముదురు రంగులో పండుతుంది. గోరింటాకులో ఉన్న ఔషధ గుణం ఉండటం వలన పిప్పి గోళ్ళని, గోరు చుట్టును రాకుండా నివారిస్తుంది. కాలివేల గోళ్లలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకోవడం వలన ఆ మట్టి క్లియర్ అవుతుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల సంతానోత్పత్తికి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయముల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు. గోరింటాకు తలకు పెట్టుకుంటే చుండ్రు పోయి మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. మన పెద్దలు పెట్టే ఆచారాల వెనుక ఒక ఖచ్చితమైన ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంటుంది. గోరింటాకును ఆడవారే కాదు, మగవారు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇంతకీ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా ఎందుకు అవుతుంది అనుకుంటున్నారా? దానిలోని లాసోన్ అనే ఒక రసాయన పదార్థం ఉండటం వల్ల గోరింటాకు ఎర్రగా మారుతుంది. లాసోన్ అనే రసాయనం ఉండటం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఈ లాసోన్ అనే రసాయనం వల్లనే మనకి మంచి జరుగుతుంది. రెడీమేడ్గా దొరికే కోన్లలో ఈ రసాయనం ఉండదు కనుక దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. సో ఫ్రెండ్స్, గోరింటాకు గురించి మనకు తెలిసింది కదా ఫ్రెండ్స్. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని వేరే వారికి పంపకుండా మాత్రం స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.